నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడ్డు. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866044439. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఒక మంచి కీర్తనతో స్టార్ట్ చేసుకుందాం ప్రోగ్రామ్. తప్పనిసరిగా. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం శ్రీమాత్రే నమః. ఓకేనమ్మా. పెళ్లి సంబంధాల కోసం చూసేటప్పుడు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రిక్వైర్మెంట్స్తో వస్తూ ఉంటారమ్మా? సాధారణంగా ఏంటంటే కనుక పెళ్లి సంబంధాలు చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళకి దగ్గరలో సంబంధాలు చూసుకుంటారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర సంబంధాలు చూసుకుంటారు. తెలిసిన వాళ్ళు, చుట్టాలు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మా పిల్లాడికి చేద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయికి చూస్తున్నామండి అలా చెప్పుకుంటారు. అక్కడ మనకి ఒక 2-3 నెలలు అలా ట్రై చేస్తారు. అవని పక్షంలో మా దాకా వస్తుంటారు. సాధారణంగా మొట్టమొదటి మ్యారేజ్ బ్యూరోకి రారు. ఎందుకంటే కనుక మనం ఆ మాత్రం చేయలేమా, మనకి ఇంత సర్కిల్ ఉంది అని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి కూడా. అంటే ఎవరికి వాళ్ళ యొక్క వర్ణాలలో కొంత అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఈజీగా మనమే అలా చెబితే అలా అయిపోయినవి ఉన్నాయి, ఇలాంటి మాటలన్నీ వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో నవడేస్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ మారిపోయాయి, క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి. మరి దానికి తగ్గట్టే ఇప్పుడు అందుకని మా అవసరం ఇప్పుడు వచ్చింది అని చెప్పొచ్చు. ఇంకా రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువులు చదువుతున్నారు. అబ్బాయిలు కూడా వాళ్ళు ఏమిటంటే కనుక నాతో పాటుగా పనిచేసే అమ్మాయి కావాలంటున్నారు. అంతేగాని ఏం కాదు హౌస్ వైఫే అనేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అందువల్ల అమ్మాయిల ఆలోచన ధోరణి బట్టి వాళ్ళ పేరెంట్స్ తప్పనిసరిగా ఈ సంవత్సరం చేద్దాము అనుకునేవాళ్ళు తప్పనిసరిగా వస్తూ ఉంటారమ్మా. వచ్చి వాళ్ళకి కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఏముందో అది తెలుసుకొని మన ద్వారా ముందుకు వెళ్ళి వివాహాలు 15 రోజుల్లో కుదిరిన ఉంటాయి, నెలలు పట్టే ఉంటాయి, 3 నెలలు పట్టే ఉంటాయి. కొంతమందికి ఇంకా లేట్, అంటే జాతకంలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా లేట్ అయిపోతుంటుంది. ఇప్పుడు శని దోషాలు ఉన్నాయనుకోండి, వివాహం లేటు. మనం ఎంత ప్రయత్నించి 100 సంబంధాలు పెట్టినా సరే ఏదో ఇంకా ఇప్పుడు కాదు చూద్దాం తర్వాత ఇలా అబ్బాయే పెట్టచ్చు, అమ్మాయే పెట్టచ్చు. లేకపోతే కనుక వాళ్ళకి వేరే అంటే ఏమిటంటే చుట్టాల్లోని బంధువుల్లోని కూడా ఇదా అదా అని ఎంచుకోవడం కూడా తొందరగా లేట్ అయితే అవుతుంది. అలాంటి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మా? ఐడెంటిఫై మనం ఏం చేయమండి, వాళ్ళే జాతక విశ్లేషణ చేయించుకుంటారు. 2-3 సంబంధాలు దగ్గరగా వచ్చి తప్పిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఎందుకు అనే ఒక డౌట్ మాలాంటి జ్యోతిష్యుల దగ్గరికి వస్తారు. అప్పుడు కూడా ఉంది కదా, మీరు చూస్తుంటారా? అవునమ్మా, రోజు జాతకాలు కూడా చూస్తూ ఉంటాను నేను. అందువల్ల ఏంటంటే జాతక పరిశీలనలో తెలుస్తుంది ఈ దోషం ఉంది, చేయించేసుకోండి, చక్కగానే మీకు వెంటనే మ్యారేజ్ కుదురుతుంది. అలా చేసినవి దగ్గరుండి చేయించినవి కూడా పూజలు ఉంటాయి. అది మీకు ఒక ప్లస్. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళ కోసమే నేను చదువుకున్నాను. జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్ప గురుతుల్యమైనది. అలాంటిది నేర్చుకోగలిగానంటే నా మ్యారేజ్ బ్యూరో వల్లనే. ఓకేనమ్మా. మరి అప్పుడైతే జాతకాలు కంపల్సరీనా అమ్మా? కంపల్సరీ చూస్తే అమ్మా తప్పనిసరిగా ఏదైనా చిన్న విషయాల్లో తప్పిపోయినటువంటి వివాహాలు కుదరకపోతే ఇవన్నీ కూడా జాతకంలో తెలిసిపోతుందమ్మా. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందాం అమ్మా. ఓకే. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, సాఫ్ట్వేర్ యూఎస్లో ఉంది పిల్ల. ఈ అమ్మాయికి తగినటువంటి 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. 10 CR ప్రాపర్టీ. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక రెడ్డి క్యాస్ట్ వరుడు 29 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉన్నాడు. 150K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది. 120K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 6'2" హైటు, 27 ఏళ్ళు, యూఎస్లో ఉన్నాడు. అబ్బాయి 160K వస్తుంది. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీఫార్మసీ చేసింది. ఆస్ట్రేలియాలో ఉంది అమ్మాయి. అక్కడ బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వంలో 100K వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు పిల్లాడు. 50 లక్షలు వస్తుంది ఇతనికి జీతం. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. అలాగే రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ, హెచ్ఆర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే.
తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు మొదటి సంబంధాలు కాకుండా కొంతమందికి సెకండ్ మ్యారేజెస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు కూడా అమ్మ సెకండ్ మ్యాచ్ అనగానే అందరికీ కూడా ఎలా అంటే కనుక అవుతుందా లేదో, తొందరగా అవుతుందో లేదా, లేకపోతే ఎలాంటి వాళ్ళు వస్తారో, వాళ్ళతో ఎలా ఎదుర్కోవాలో ముందు చూస్తేనేమో ఈ విధంగా జరిగింది, మనకే ఎందుకు జరిగింది, అందరూ బాగానే ఉన్నారు, మనకి ఎందుకు ఇలా, మన ఇంట్లో ఎంటా వంట లేదు, ఇలా ఎందుకు అయింది అని రకరకాల ఆలోచనలతో కొంచెం ఆవేదన పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే కనుక మా దాకా వస్తుల్లోకి ఆ పిల్లకి కానీ పిల్లాడికి కానీ రెండో పెళ్ళి తప్పు కాదు అని నచ్చ చెప్పుకుని అప్పుడు వస్తారు. వచ్చినప్పుడు పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏమోనండి బాబాయ్ పడ్డామండి, అలాంటి వాళ్ళు కాకుండా చూడండి అని ఫస్టే చెప్తారు. అమ్మ ఫస్ట్ ఏం జరిగిందని చాలా సున్నితంగా అడిగి విషయాలు తెలుసుకొని అది అర్థం చేసుకొని మనం మనపూర్వకంగా అప్పుడు సంబంధాలు పెట్టి ఆ వాళ్ళకి వీళ్ళకి కూడా మన దగ్గరే ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేలాగా పరస్పరం, ఆ తర్వాత ఆ పిల్లలు కూడా మాట్లాడుకుని కొంచెం అర్థం చేసుకుని ఒక నెల్లాళ్ళ టైం తీసుకొని ఎంక్వైరీలు కంప్లీట్ చేయమని, ఏ విధంగా మనకి పరపచ్చాలు లేకుండా భూతద్దంతో చూసుకుంటాం కదా అలా చూసుకుని ముందుకెళ్ళమని చెప్తాను. అంతేగాని వీళ్ళు బాగా తెలుసు చేసేయండి చూసేయండి పొరపాటు మాట మాత్రం వద్దమ్మా. ఏదైనా సరే పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అది ఒక మంట అవ్వద్దు. అంటే ఇంతకుముందు ఏవైతే జాగ్రత్తలు తీసుకోకుండా ఏవైతే తేడాలు వచ్చాయో ఆ డిఫరెన్సెస్ అవి ఇప్పుడు రాకుండా చూసుకోవడానికి అలాంటి మ్యాచెస్ మీరు ఫిక్స్ చేస్తారు. ఏమంటారంటే వాళ్ళు అనే మాట ఒకటే, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందండి, ఎంక్వైరీ చేసుకోలేదండి, మా వాళ్ళే కదా, మా బంధువుల్లో వచ్చింది, ఇలాంటి మాటలు వస్తాయి మనకి. అందువల్ల అవి వింటాను కదా నేను, అందుకని అమ్మ ప్లీజ్ అమ్మ నా కోసం అన్న కొంచెం గట్టిగా ఎంక్వైరీ చేయండి అని చెప్తూ ఉంటాను. అబ్బాయికి ఏంటి అమ్మాయికి ఏంటి బోత్ అనమాట, ఇందులో తేడా ఏం లేదు. ఎవరు మనకి 100% ఇదని కాదు, వాళ్ళిద్దరి జీవితం బాగుండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి ఒకవేళ అందువల్ల డైవర్స్ అయింది, అలా జాతక విశ్లేషణ ఎవరైనా చేయమంటే చేసి ఆ యొక్క జాతక పరిహారాలు చేయించుకున్నాక అప్పుడు ముందుకు పెడదామమ్మా అని కూడా చెప్తుంది. అయితే ఫుల్ గ్యారంటీ అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి సంబంధాలు? అది అమ్మవారి అనుగ్రహం అమ్మా, మందే ఉంది. ఓకే అమ్మా. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ గురించి చెప్పుకున్నాం. కొంతమంది ఏంటి చాలామంది అబ్రాడ్ పెళ్లి సంబంధాలు, అబ్రాడ్ మ్యాచెస్ కోసం చూస్తూ ఉంటారు. సో దాని గురించి కూడా మాట్లాడదామండి. ఒక కాలర్ ఉన్నారట గిరీష్ గారు, వారితో మాట్లాడదాం. గిరీష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో. నమస్కారం అండి. నమస్కారం గిరీష్ గారు, చెప్పండి. ఎవరికండి వివాహం చెప్పండి. మేడం మా వైఫ్ కండి. ఏమండి మీరు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు మేడం. పెళ్ళి ఎవరికి అని అడుగుతున్నాను. పెళ్ళియా? మీరు దేనికి ఫోన్ చేశారు? ఓకేనమ్మా. ఇందాక మనం అనుకుంటున్నట్టుగా అబ్రాడ్ సంబంధాలంటే ఇప్పటికీ చాలామంది అబ్రాడ్ పెళ్లి సంబంధం అబ్రాడ్లో కుదుర్చుకోవాలి, అది పిల్లకైనా ఎవరికైనా, ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో చూస్తూ ఉంటారు. అది అలాంటి సంబంధాల విషయంలో మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా చూస్తూ ఉంటారు న్యూస్లో. ముఖ్యంగా అమ్మ ఏంటంటే అబ్రాడ్ సంబంధాల విషయంలో ఆడపిల్లలకి వాళ్ళ యొక్క మ్యారీడ్ స్టేటస్ ఏముంటుందా అన్నది కూడా మనకి ఇప్పుడు వీటి వల్ల సౌకర్యవంతమైనటువంటి కంప్యూటర్ల వల్ల తెలిసిపోతుంది. అందువల్ల వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎంత పే స్లిప్లో ఎంత ఉంది, వీళ్ళకి మ్యారీడ్ లైఫ్ ఉందా, జరిగిపోయింది గినా లేక లేదా అనేది ఎంక్వైరీ చేయడం అనేది ఇప్పుడు చాలా వేళ్ల మీద చిటికెలు వేసినట్లా చేసుకుంటున్నారు, చేసుకునే ముందుకు పెడుతున్నారు. ప్లస్ ఏంటంటే ఇదివరకు ఎక్కడో ఎవరో వెళ్ళేవారు అబ్రాడ్, ఇప్పుడు కాస్త ఇంచుమించు ఇల్లు విడిచి ఇల్లు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. అందువల్ల కూడా చుట్టాల్లో, బంధువుల్లో, ఫ్రెండ్స్లో కూడా ఎంక్వైరీ చేయడం చాలా అబ్రాడ్ మ్యాచెస్ చాలా ఈజీగానే వీళ్ళకి దొరుకుతున్నారు. అయినప్పటికీ కూడా అడపాదడప మోసాలు అయితే జరుగుతున్నాయి, లేదని మాత్రం నేను అన్ను. కానీ భగవంతుడి దయ వల్ల మనకు అలాంటి వాళ్ళు తారసపడలా. అందువల్ల జాగ్రత్తలు అంటే వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని మన ఆఫీసుకి పిలిచి చక్కగా కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ ఇంటి పేర్లు అన్నీ కూడా తెలుసుకొని, చుట్టాలు బంధువులు అన్నీ తిరిగేస్తారు కదా, ఆ తిరిగేసిన తర్వాత వీళ్ళు ఓకే అనుకుంటే అమ్మాయి నెంబరు అబ్బాయికి, అబ్బాయి నెంబరు అమ్మాయికి నా సమక్షంలోనే పేపర్ మీద రాసి వాళ్ళని వాట్సాప్ ద్వారా పంపించమని చెప్పి అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడేటట్టుగా అరేంజ్ చేస్తూ ఉంటాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి 16 yearsగా ఉన్నారు మీరు ఈ జర్నీ. అవునమ్మా. అండ్ జాతక పొంతనలు అంటారు కదమ్మా, అంటే ఏంటి అసలు?
అంటే జాతక పొంతనలు అంటే కనుక ఎలా ఉంటుందంటేనమ్మా జ్యోతిష్య ప్రకారము కూడా ఒక 18 మార్కులు వస్తే పాస్ అయిపోతాం పరీక్ష. కానీ 18 మార్కులు రాకుండా 10 మార్కులు వచ్చాయి, 8 మార్కులు వచ్చాయి, 6 మార్కులు వచ్చాయి, కానీ సంబంధం ఇష్టమైంది, లేకపోతే వాళ్ళిద్దరూ ఓకే అనుకుంటున్నారు, ఇలాగ వస్తూ ఉంటారు రకరకాలుగా పరిస్థితులు. అలాంటప్పుడు మరి జాతక పొంతనలు లేకపోతే తర్వాత ఏదో విధంగా అంటే ఇప్పుడు సాధారణంగా తారాబలం చంద్రబలం చెప్పుకుందాం సింపుల్గా. విపత్తారైందనుకోండి, తిట్టుకున్నా మాట అనుకున్నా బాగానే బతికేస్తారు, అంటే కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి. ప్రత్యక్షతారైందనుకోండి, ఎడ్డం అంటే తెడ్డం అనుకుని దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఆ తర్వాత తెగే వరకు లాగేసి మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. నైదంతారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి చాలా వరకు నైదంతార వాళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. అలాగా ఇదంతా కూడా జ్యోతిష్యంలో అన్ని విషయాలు కూడా వాళ్ళ మెంటాలిటీ దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు ఒక 36 పొంతనలు చూస్తారా అమ్మా? 36 మార్కులు రావాలంటారు. 36 ఎవరికి రాదు, 18కి పాసు. ఇప్పుడు చూడండి 35 మార్కులకి రాజముద్ర ఉంది కదా, అలా అనమాట. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా? డెఫినెట్గానమ్మా. తర్వాత చూసినట్లయితే కనుక మనకి అంటే ఏమిటంటే కనుక కొన్ని వర్ణాల్లో మాత్రమే చూస్తారేమో అనేటటువంటి ముద్ర మాకేం లేదండి. హిందువులైతే చాలు, బ్రాహ్మణ్ దగ్గర నుంచి ఎస్సీ వరకు కూడా మన దగ్గర మ్యాచెస్ ఉంటాయి. హిందువులైతే చాలు, అవి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సమయాభావం వల్ల కొన్ని వర్ణాలు చదువుతూ ఉంటాను, కొన్ని వర్ణాలు చదవలేను, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాపు కేస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ బెంగళూరులో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు కేస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ అండి. వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉందా లేదా అని ఆలోచించకండి, అలా ఉన్నవాళ్లే వస్తూ ఉంటారు మా దగ్గరికి సాధారణంగా. చౌదరి కేస్ట్ 6'2" హైటు, 5'11" హైటు, తర్వాత 6'2" హైటు, అది 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన టీమ్ లీడర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఇతనికి 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే కులాంతర వివాహం మనకు చూసినట్లయితే 27 సంవత్సరాలు 5'10" హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉన్నాడు, సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తుంది ఇతనికి. వెనకాల కూడా ఆస్తి కూడా ఒక 3 కోట్ల ఆస్తి ఉంది. వీళ్ళు ముదిరాజ్ క్యాస్టు, కానీ కులాంతర వివాహం ఓకే అంటున్నారు. ఈ అబ్బాయి విషయంలో ఎవరైనా కులాంతర వివాహానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు, బీటెక్, ఇతను కూడా ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు ఆస్ట్రో భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీది, దానిలో ఎలాంటి డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారా? అంటే అన్ని రకాల డీటెయిల్స్ ఉంటుంటాయమ్మా, ఇదనే అదనే ఏం లేదు. అంటే అప్పుడు చూస్తే కనుక అప్పుడు శ్రావణ మాసం ఉంది, కార్తీక మాసం ఉంది, ఆశ్వీజ మాసం ఉంది, పౌర్ణమి పూజలు ఉంటాయి. అదేవిధంగా ఏ పండగకి ఎలా, వినాయక చవితి ఉంది, అన్ని రకాల విషయాలు ఉంటూ ఉంటాయమ్మా. అంతేగాని తర్వాత జాతకం ఎలా చూసుకోవాలి, అసలు ఏ విధంగా మార్కులు వస్తే వివాహం అయిపోతుంది అనేది కూడా ఉంటుంది. అదే కాకుండా రాహుకేతువుల దోషాలు, కాలసర్ప దోషాలు, నక్షత్రాలు అవి పనితీరులు, ఏ నక్షత్రం అయితే ఎవరికి పడుతుంది ఆ విషయాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కాస్త ఇంచుమించు ప్రతిరోజు ఏదో వీడియో వస్తూ ఉంటుంది. వార ఫలాలు, మాస ఫలాలు, దానిలో కూడా కాస్త 3000 వీడియోలు ఉన్నాయమ్మా లైబ్రరీలో. 3000 వీడియోలు. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఓకే అమ్మా. మరి ఈ గ్రహమైత్రి కంపల్సరీ అంటారమ్మా? అంటే గ్రహమైత్రి అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు సపోజ్ ఒకరికొకరు ఇష్టం అవ్వాలంటే మరి గ్రహాలకి స్నేహం ఉండాలి కదా, స్నేహం ఉంటేనే కదా మరి ఎడ్డం అంటే తెడ్డం అనుకోకుండా మంచిగా ముందుకు పోతారు. అలా గ్రహమైత్రి అనేది స్నేహానికి సంబంధించిన ఫ్రెండ్షిప్ ఉంటేనే. ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో స్నేహితులండి చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనే మాట మనం వింటున్నాం. అంటే ఏంటి, తప్పప్పులు పెద్దగా పట్టించుకోరు. అందువల్ల స్నేహానికి గ్రహమైత్రి చాలా చాలా ముఖ్యం. అంతే కదా, ఒక అండర్స్టాండింగ్ రావాలంటే స్నేహం ఉండాలి, అంటే ఒక ఫ్రెండ్షిప్ కూడా ఉండాలి, అంతే కదా మరి. అది
మరి ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు శని దోషం గురించి చెప్పారు, మ్మ్. తర్వాత కుజ దోషం అంటూ ఉంటారు. మ్మ్. ఆ దోషం ఉంటే కంపల్సరీ అలాంటి దోషం ఉన్న వాళ్ళని ఇచ్చి చేయాలి అంటారా? అంటే శని దోషం ఉంటేనేమో ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది. కుజదోషం ఉంటే కనుక మాంగళ్య బలానం తగ్గుతూ ఉంటుంది. ఈ మాంగళ్య బలం తగ్గడం వలన కూడా మనకి ఏంటంటే కనుక పిల్లాడిని కానీ పిల్లనిచ్చేవాళ్ళు పిల్లాడికి పిల్లనిచ్చేవాళ్ళు ఆలోచిస్తారు. పిల్లని చేసుకునే వాళ్ళు కూడా అమ్మ కుజదోషం ఉంది మాకు వద్దు అంటారు. అందువల్ల కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి చేయడం అనేది ఒక మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఆ విధంగానే చేస్తూ ఉంటారు అన్నమాట. కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా? డెఫినెట్గానమ్మా. అయితే ఏంటంటే కనుక మనకి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 30 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ చేసి యుఎస్లో ఉన్నాడు, 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మనకి ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. తర్వాత కులాంతర వివాహం 35 సంవత్సరాలు 5'9" హైటు, హైదరాబాద్లోనే 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం చౌదరి క్యాస్టు 42 సంవత్సరాలు 5'8" హైటు, ఎంఎస్ చేసి ఎంసీఏ చేసి హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా వీళ్ళు కావడానికి మాత్రం చౌదరి క్యాస్టు, కులాంతర వివాహానికి ఓకే. ఎస్సీ మాలా క్యాస్ట్ 36 సంవత్సరాలు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్లో. అదేవిధంగా చూసినట్లయితే కనుక అంటే ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా రెండో పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సెకండ్ మ్యాచ్లు చెప్పానండి. ఇప్పుడు వరకు చెప్పినవి ఆ విషయాన్ని గమనించండి. అన్ని క్యాస్ట్లోని కూడా రెండో పెళ్లి అబ్బాయిలు అమ్మాయిలు కూడా మన దగ్గర ఉన్నారు. ఎలాంటి సంబంధాలు ఎక్కువగా చూస్తారమ్మా? అంటే నా ఉద్దేశంలో అంటే ఉద్యోగస్తులు ఉంటారమ్మా. అంటే 80% ఉద్యోగస్తులు ఉంటారు, ఒక 20% బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అడపదడప ఉద్యోగం చేస్తూ చిన్న ఉద్యోగాలు ఒక 30,000 50,000 అలా సంపాదించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏంటంటే 30,000 వాళ్ళకి ఉంటాయి సంబంధాలు, కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు తక్కువ జీతానికి ఇవ్వడానికి ఇవాళ రేపు నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. లేదండి మా పిల్లే 10 లక్షల్లో ఉందండి, 6 లక్షల్లో ఉంది అనే మాట మాత్రం వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ కూడా, ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది మినిమం డిగ్రీ అనుకుంటూ ఉంటారు. మరి డిగ్రీ కంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి సంబంధాలు కుదురుతున్నాయంటారా? అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ డిగ్రీ లేకుండా, అంటే అమ్మాయిలు అయితే 10th చదివినా ఓకే, అబ్బాయిలు అయితేనే చాలా కష్టం. అందుకని మనకి ఏంటంటే కనుక పెళ్లి సంబంధాలు డిగ్రీ లేకపోతే అబ్బాయిలకి పిల్లనిచ్చేవాళ్ళు వెనక్కి వెళుతున్నారు. అందుకని కొంచెం ఆ జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం. ఆడపిల్లల విషయంలో అమ్మ, ఆడపిల్లల విషయంలో వాళ్ళు 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా ఓకే, బీటెక్ చేసినా ఓకే, లేకపోయినా ఓకే. ఓకే అమ్మ. అంటే ఇప్పుడు సంబంధాలు చూస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాంటెడ్గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఇలాంటప్పుడు? అలాంటప్పుడు అంటే కొంతమంది ఏంటంటే కనుక ఎవరో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తారనుకోండి, కాలం చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి ఇంకా పెళ్లి సంబంధాలు వద్దండి ఆపేయండి 1 సంవత్సరం పాటు అంటారు. అంటే వాళ్ళకి అన్ని మెయిల్ అవన్నీ పోయాక అప్పుడు చూద్దాం అంటూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏమిటంటే కనుక ప్రజెంట్ మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ టైం బాగాలేదంటండి, అప్పుడు ప్రజెంట్ వద్దు అని అంటూ ఉంటారనమాట. అంటే ఏమిటి, కొంతకాలం గ్యాప్ ఇచ్చి 2 నెలల్లో 3 నెలల్లో గ్యాప్ ఇచ్చి చూద్దాము అనే మాట కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో కొంతమంది ఏమంటూ ఉంటారంటే కనుక, ఏమండి మీరు పంపించిన సంబంధాలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నచ్చుకోవట్లేదు అనే మాట కూడా మనకు ఉంటూ ఉంటుంది. అంటే ఎందువల్ల ఎలా అవుతుంది అంటే కనుక జాతక ప్రభావం వల్ల కూడా తొందరగా నచ్చుకోకపోవడం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఆ విషయం మాత్రం చెప్పగలం. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా కాలం చేసినా మనకి సంబంధాలు ఈ సంవత్సరం ఆపండి అంటూ ఉంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా? డెఫినెట్గానమ్మా. గౌడ్స్ క్యాస్టు 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది. ఈఎంఐకి 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
గౌడ్స్ క్యాస్టు 28 సంవత్సరాలు 5'1" హైటు MBA హెచ్ఆర్గా పనిచేస్తుంది. హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ MI 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 26 సంవత్సరాలు 5'3" హైటు MBA చేసింది. 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 27 సంవత్సరాలు 5'5" హైటు బెంగళూరులో పనిచేస్తుంది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. లింగాయత్ క్యాస్టు 28 సంవత్సరాలు 5'3" హైటు MBA HR EMI హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. లింగాయత్ క్యాస్టు 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది. పిల్ల తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్టు 26 సంవత్సరాలు 5'5" హైటు EMI కూడా 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు బ్రాహ్మిన్స్లోనే EMI బీటెక్ చేసింది. తగినటువంటి వరుడు కావాలి. ₹1,00,000 నెలకు వస్తున్నాయి. ఓకే అమ్మ, ఒక్కసారి వాళ్ళు డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ ఒకసారి నేను చెప్తాను, వాళ్ళు దానికి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. మీ ఏదైతే పెళ్లి సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తున్నా. వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, అదేవిధంగా కాల్ చేయొచ్చు. సో ఫైనల్గా అమ్మ ప్రేక్షకులకి ఏం చెప్తారు? అందరికీ కూడా ఒకటేనండి, చాలా ఎంక్వైరీ చేసుకునే పెళ్లి సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి పిల్లలైనా సరే మంచి ఆనందంగా ఉండాలనే మనం అందరం కోరుకుంటాము. అందుకని ఎంక్వైరీ అది కంపల్సరీ. ఎంత చుట్టాలు, ఎంత బంధువులు, ఎంత మిత్రులైనా ఎవరు చెప్పినా కూడా మన ఎంక్వైరీ మనం చేయాలి. మోసానికి గురి కావద్దు. చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితాలు, దాంపత్య జీవితాలు అన్యోన్యంగా ఉండాలంటే జాతక పరిశీలన కూడా చేయిస్తూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఎంతో విలువైన సమాచారం చెప్పారు మా ప్రేక్షకులకి. ఎలా సంబంధాలు చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సంబంధాలు కుదరకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో, అలాంటి చాలా పర్టికులర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.